దేవరకొండలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారి యొక్క ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సభను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అయితే గత వారం రోజులుగా ఈ సభ ఏర్పాట్లు కానీ ఆ ఏర్పాట్ల సందర్భంగా మన జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చి మాట్లాడిన సందర్భంలో దేవరకొండ నియోజకవర్గానికి మీకు ఏమేం కావాలో అన్నీ అడగండి, ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా మంజూరు చేస్తారని చెప్పి గత 3 రోజుల క్రితమే మాట్లాడడం అనేది జరిగింది. కానీ నిన్నటి రోజు సభలో ముఖ్యమంత్రి గారిని మన ఎమ్మెల్యే గారు బ్రతిమిలాడిన సందర్భం చూస్తే ఆయనకు ఓట్లేసిన ప్రజానికం, దేవరకొండ ప్రజానికం అంతా కూడా ఆయన తలదించుకోవడం కాదు, ప్రజలే తలదించుకునే పద్ధతిలో మాట్లాడటం అనేది జరిగింది. అయినా గిరిజన ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం మాట్లాడుతూనే ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క హామీని నెరవేర్చే పద్ధతుల్లో వారి యొక్క సభలో మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. సరే, వారు 2 సంవత్సరాల్లో వెలగబెట్టింది ఏమీ లేదు. ఆయన జీవితమే, ఆయన పుట్టుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, అంటే ముఖ్యంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడానికే పుట్టినట్టుగా మళ్ళీ పాడిందే పాట నిన్న కూడా ఇక్కడ దేవరకొండలు కూడా అవే మాటలు మాట్లాడడం అనేది జరిగింది. ఎంత దురదృష్టం అంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి తాను ఈ 2 సంవత్సరాల తన ప్రభుత్వంలో ఏమేం చేశామో, ఎందుకు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నాం అనేది చెప్పాలి. లేక రేపు రానున్న రోజుల్లో మా ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేయడానికి మేము ఆలోచన చేస్తున్నామన్న చెప్పాలి. లేకపోతే ఎంతో ఆశతో ఇక్కడి ప్రజానికం ఆయన సభ కొరకు ఎదురు చూసిర్రో, ఆ సభలో ఇక్కడ ఉండే సమస్యల్ని పరిష్కారం చేయడానికి హామీలన్నా లేకుంటే కొన్ని పనులన్నా మంజూరు ఇచ్చే కార్యక్రమం పద్ధతుల్లో మాట్లాడాలి. కానీ ఆయన ఏం మాట్లాడిండు? కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వారికి బండగట్టి శ్రీశైలంలో నాగార్జున సాగర్లో పడేసిన ఆ శవాలను కూడా తీయకుండా మేము ఎస్ఎల్బీసీ టన్నల్ పూర్తి చేస్తామని చెప్పి మాట్లాడతాం. అసలు నువ్వు మనిషివా? నీకేమైనా మానవత్వం ఉన్నదా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత నీకున్నదా? ఎవరు వద్దన్నారు నిన్ను ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తే? 2005లో మీ ప్రభుత్వమే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఎల్బీసీ టన్నల్ని శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఫ్లోరోసిస్ వ్యాధితో ఇబ్బందులు పడతా ఉన్నాయి. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు ఒక శాపంగా మారి ప్రపంచంలో ఎక్కడ లేని పనికిమాలిన ఒక టెక్నాలజీని తీసుకొచ్చి మరి ఎస్ఎల్బీసీని శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఎవరు వద్దన్నారు నీకు? 2005లో ప్రారంభం చేసి 2 సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన 2000 కోట్ల రూపాయలతో మరి ఎస్ఎల్బీసీ టన్నల్ని పూర్తి చేయడానికి ఎవరు అడ్డు వచ్చినట్టు? ఆ రోజు ఎందుకు చేయలేదు? మరి ఆ తర్వాత మళ్ళీ 2009లో మీ ప్రభుత్వమే ఆనాడు రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు
రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు వెలగబెట్టింది కదా. 2014 దాకా, 2004 నుండి 14 దాకా 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నది. 2005లో శంకుస్థాపన చేసినారు. 2 సంవత్సరాలు పూర్తి చేస్తామన్న ఎస్ఎల్బిసి టన్నల్ని పూర్తి చేయకుండా ఎవరు అడ్డుపడ్డారు? చేతగాని దద్దమ్మ లెక్క ఆ రోజు కావాలనే నల్లగొండ జిల్లాకు అన్యాయం చేసి కృష్ణా నదిలో నీళ్లు ఇక్కడ దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు ఇవ్వకూడదని ప్రపంచంలో ఎక్కడ లేని పనికిమాలిన టెక్నాలజీతోటి టీబీఎం బోరింగ్ మిషన్ పేరుతోటి మరి మీరు ఈ పనులను ప్రారంభం చేసి ఆ పని జరగవద్దు అనే ఒక పెద్ద కుట్ర సమైక్య రాష్ట్రంలో. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన ఏంటంటే ఎస్ఎల్బిసి టన్నల్ని ఇక్కడ శంకుస్థాపన చేసి ఇది నడవకూడదు, ఇది పూర్తి కాకూడదు, నల్లగొండ జిల్లాకు నీళ్లు రాకూడదు, దీన్ని ఆలస్యం చేసి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకుపోవాలనే ఒక పెద్ద కుట్ర ఆనాడు జరిగింది. స్వయంగా ఈ మాట కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిండు కదా. పవర్ పాయింట్ ప్రాజెక్షన్ చేసినప్పుడు అసెంబ్లీలో ప్రాజెక్టుల మీద మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడింది. ఆ రోజు మీరు ఎందుకు అసెంబ్లీలో దీని మీద చర్చకు రాలేదు? మరీ ముఖ్యంగా ఎంత విడ్డూరం అంటే ఎంత సిగ్గనిపించదా ముఖ్యమంత్రికి, ఎంత మాట్లాడుతారో ఆ నోరా ఏందో అర్థం కాదు. 2 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రివి కదా, ఒక తట్టెడు మట్టి తీసినావా నువ్వు ఎస్ఎల్బిసి టన్నల్లో? తీయకపోగా 8 మందిని బలిగొన్నావు. ఆ 8 మంది శవాలు కూడా బయటకు తీయడానికి చేతగాలే. ఆయన ఇప్పుడు ఈ పీరియడ్లో ఉన్నాడట, టన్నల్ పూర్తి చేస్తాడట, డిండి లిఫ్ట్ పూర్తి చేస్తాడట, దేవరకొండను ఏదో పెద్ద తెల్ల పుల్లగా చేసేసి మొత్తం మార్చేస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఈ దేవరకొండ నియోజకవర్గానికి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1 ఒక్క కొత్త జీవో ఈ నియోజకవర్గ ప్రజలకు ఇవ్వడానికి ఏదన్నా మీరు మంజూరు చేసినట్టుగా చూపించగలుగుతారా? చేసేదేం లేదు, కానీ చేయకపోయినా పర్వాలేదు, గౌరవంగా ఉండాలి కదా. గౌరవం లేకుండా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బాపు కేసీఆర్, ఆయన వయసును గౌరవించాలి, ఆయన చేసిన ఉద్యమాలను గౌరవించాలి. ఆయనే లేకపోతే ఈ రాష్ట్రమే రాకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి అవుతావు? అలాంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఏదో ఒకప్పుడు బాగా బతికిండు, ఇప్పుడు ఏదో అయిపోయింది. నీకంటే మంచిగానే బతుకోడు, ఇప్పుడు కూడా ఏం అంత పనికి రాకుండా ఏం లేరు. ఆయన 2 సర్పంచులను పిలుచుకొని 4 వార్డు మెంబర్, నీకు సిగ్గుందా అసలు? భారతదేశ చరిత్రలో నేను ఏ ముఖ్యమంత్రిని గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచ్ ఎన్నికలకు ప్రచారం వచ్చిన ముఖ్యమంత్రి నేను ఎవరిని చూడలే. నీకు సిగ్గుండాలి. ఏం నీ జిల్లాల పర్యటన, దేనికి వస్తున్నావు? ఏం విజయోత్సవాలు, ఏం వెలగబెట్టినావు, ఏం ఇచ్చినావని, దేనికి విజయోత్సవాలు? సిగ్గు లేకుండా నువ్వు ఎన్నికల ప్రచారానికి వచ్చి సర్పంచుల కొరకు మాట్లాడి అధికార పార్టీ వాళ్ళని గెలిపిస్తే మంత్రుల దగ్గర కూర్చొని సర్పంచులు పని చేయించుకొస్తారట. ఏ సర్పంచ్కు ఏ మంత్రి అపాయింట్మెంట్ ఇస్తారు? ఆ మంత్రుల దగ్గర ఏముందని అభివృద్ధి నిధులు ఇస్తారు? కనీసం 2 సంవత్సరాలు పూర్తయింది సర్పంచ్ పదవీ కాలం పూర్తయి. ఎన్నికలు పెట్టడానికి వెనక ముందు ఆడి తప్పని పరిస్థితిలో కోర్టు మొటికాయలు వేస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతే తప్పని పరిస్థితిలో ఈరోజు నువ్వు ఎన్నికలకు పెట్టినవు. ఈ 2 సంవత్సరాలు కనీసం గ్రామ పంచాయతీలో ₹1 నిధులు ఇచ్చినవా? బల్బులు వేస్తున్నారా? చెత్త తీస్తున్నారా? పారిశుద్ధ్యం ఉన్నదా? పచ్చదనం ఉన్నదా? కనీసం పంచాయతీ సెక్రటరీలకు నిధులు ఉన్నాయా? ట్రాక్టర్ల యొక్క ఇన్స్టాల్మెంట్లు కట్టిరా? మంచినీళ్ళ మిషన్ భగీరథ నీళ్ళ మెయింటెనెన్స్ చేస్తున్నారా? ఊర్లన్నీ కూడా ఒలకాడుగా మారిపోయినాయి. 2 సంవత్సరాలు ₹1 ఇవ్వకపోతేవి. ఇప్పుడంటే అధికార పార్టీ సర్పంచులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఏం అభివృద్ధి చేస్తారు నువ్వు నిధులు ఏంది? మరి ఈ 2 సంవత్సరాల కాలం నీకు ఎవడడ్డం వచ్చిండు? ఎవరు సర్పంచ్ ఉన్నాడు? పంచాయతీ సెక్రటరీలే మీ అధికారులే కదా పరిపాలన. ఎందుకు ఇవ్వలే నిధులు? చేయాల్సిన పనులు చేయకుండా
ఇంకా కూడా 2 సంవత్సరాలు పూర్తయిపోయినా కానీ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని నిందించే కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది సరైనది కాదు. నువ్వు చేయగలిగింది ఏమన్నా ఉంటే చెప్పాలి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడితే మంచిది కాదు. ఎస్ఎల్బిసి గురించి మాట్లాడే సందర్భంలో మీరు చేసిన పాపం అది. పనికిమాలిన టెక్నాలజీని ప్రవేశపెట్టి నల్లగొండ జిల్లాకు నీళ్లు రాకుండా మీరేదైతే శాపంగా ప్రారంభం చేసారో ఎస్ఎల్బిసి టన్నల్ని మా ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో 11.5 కిలోమీటర్లు 3,892 కోట్ల రూపాయలతో పనులు గత 10 సంవత్సరాల కాలంలో మరి పూర్తి చేయడం అనేది జరిగింది. చూడుపో మేడుగొండ దగ్గర ఉన్న టన్నల్ కానీ, చెల్లవరపల్లి నుంచి శ్రీశైలం పోయే టన్నల్ కానీ, ఆ పనులన్నీ కూడా, దాంతోపాటు నక్కలగడ్డి రిజర్వాయర్ మరి దాదాపుగా 90% పనులు పూర్తయినాయంటే అదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పూర్తయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని నీ 2 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావో చెప్పు. ₹1 ఖర్చు పెట్టినావా ఎస్ఎల్బిసి మీద? ఏదో ఆ మేఘాల మీద మళ్ళీ వచ్చి ఏదో మళ్ళీ ఏందో ఒక ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేస్తారట. ఏం కొత్త ప్రాజెక్ట్ కాదు, నువ్వు ఏరియల్ సర్వే చేయడానికి, ఉన్న ప్రాజెక్టు నిధులు ఇచ్చి పనులు చేయడానికి చేతగాక ఏదో షోపుటం రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు ఎస్ఎల్బిసి టన్నల్ పూర్తి చేయాలని ఒక చిత్తశుద్ధితో ఆనాడు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం శాసనసభ సమావేశాలు జరిగిన సందర్భంలోనే ఆ జేపీ అసోసియేషన్ కంపెనీకి నిధుల కొరత ఉందని అంటే మేమందరం జిల్లా ఎమ్మెల్యేలం. అదేవిధంగా ఈరోజు నిన్న సభలోని పక్కన కూర్చున్న కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ రోజు అందరూ కూడా శాసనసభ్యులు, ఆ మంత్రులు శాసనసభ కమిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు అడ్వాన్స్గా 100 కోట్ల రూపాయలు కూడా పని చేయడానికి కావాల్సిన 100 కోట్ల రూపాయల నిధులు కూడా వాళ్ళకి అప్పచెప్పడం అని జరిగింది. అది కేసీఆర్ గారి యొక్క చిత్తశుద్ధి.